స్టేట్ గవర్నమెంట్ ద్వారా PTM 2.0 పేరెంట్స్ టీచర్ మీటింగ్ డేట్ 10 జూలై ఈ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు సెక్రటరీ గారు మరియు కమిషనర్ అగ్రికల్చర్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ద్వారా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. పేరెంట్స్ టీచర్ మీటింగ్ చిత్తూరు జిల్లాలో ప్రతి ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ స్కూల్స్లో కూడా జరగాలి, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో జరగాలి, హై స్కూల్స్లో జరగాలి, జూనియర్ కాలేజ్లో జరగాలి. ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి గత నెల. స్కూల్స్లో పిల్లలు బాగా చదవాలి, స్కూల్స్లో కరెక్ట్గా ఒక వ్యవస్థ నడిపించేయాలి. ఆ సందర్భంగా తల్లిదండ్రి బాధ్యత కూడా ఉంటుంది. తల్లిదండ్రి కూడా తెలియాలి వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు. వాళ్ళ టీచర్స్తో కలిస్తే టీచర్స్ కూడా తల్లిదండ్రి ఎట్లా చేస్తున్నారు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ ఆ ఒక రిలేషన్షిప్ బలం రావాలి, స్ట్రాంగ్ ఉండాలి. ఈ సందర్భంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 ఆర్గనైజ్ చేయబోతున్నాము. సో మండల్ స్థాయి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళు ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తారు. ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీ గారు మరియు ఎమ్మెల్సీలు, సర్పంచ్ అందరూ బేసిక్లీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క ఆఫీసర్ ఒక స్కూల్కి వెళ్తారు. కలెక్టర్తో, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ఆ స్కూల్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్, గత PTM మీటింగ్లో మనం ఒక స్కూల్కి వెళ్ళాం, పాతకోట, ఎదురుకుప్పం స్కూల్కి వెళ్ళాం, ఇంకొక 3 స్కూల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రాబ్లం తెలిసినప్పుడు 35 లక్షల వరకు CSR సపోర్ట్ వచ్చింది. సో తర్వాత కొంతమంది ఎల్యుమినీస్ వచ్చారు, సివిల్ సర్వెంట్స్ వచ్చారు. ఆ ఎల్యుమినీ సివిల్ సర్వెంట్స్ తర్వాత కూడా సపోర్ట్ వచ్చింది. వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏమైనా ఒక గైడెన్స్ కానీ ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది. సో అదే మనం ఇప్పుడు కంటిన్యూ 2 సంవత్సరాలు కూడా చేయబోతున్నాం. సో నేను టీచర్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మరియు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు చెక్ చేస్తూనే ఉండాలి మీ పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు. మీరు చెక్ చేస్తూనే ఉండాలి, టీచర్స్ వస్తున్నారా లేదా, మీరు చెక్ చేస్తూ ఉండాలి. అక్కడ ఏమైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ స్కూల్లో ఉన్నారా లేదా, ఏమైనా డ్రగ్స్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయా లేదా. విమెన్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ స్టూడెంట్ ఉన్నారు, అక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా. ఆ తల్లిదండ్రి బేసిక్లీ ఆలోచన చేస్తే, వెళ్తే, ఇంటరాక్ట్ చేస్తే ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ స్ట్రెంగ్థన్ అవుతుంది. మనకి ఎడ్యుకేషన్ మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. సో ఈ సందర్భంగా అందరూ పేరెంట్స్ టీచర్స్ మీట్ అందరూ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. ఇది ఎప్పుడు సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగలుగుతాము, పేరెంట్స్ వస్తేనే. గత సంవత్సరం మనం చూసాము, చాలామంది పేరెంట్స్ వచ్చారు, టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. టీచర్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్ షేర్ చేశారు. టీచర్స్ కూడా ఒక MCP కార్డ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏం సబ్జెక్ట్ ఎట్లా ఉన్నారు, కార్డ్స్ కూడా ఇష్యూ చేశారు. ఈసారి కూడా అదే సేవ్ చేయడం జరుగుతుంది. అండ్ కొన్ని కరికులర్ యాక్టివిటీ కూడా పేరెంట్స్ కోసం మనం అక్కడ చేస్తాము. యాక్టివిటీలు గత సంవత్సరం మనం చేశాము. సో అదేవిధంగా ఈసారి కూడా యాక్టివిటీ సక్సెస్ అవ్వాలి. అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. PTM 2.0 పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాం. సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. ఎక్కడ స్ట్రెంత్ తగ్గింది ఆ స్కూల్సే తీసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఈ మోడల్ స్కూల్ కాన్సెప్ట్ కూడా మీడియా మిత్రులు కూడా వచ్చే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చూస్తే సిచ్యువేషన్
5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు ఒక్కొక్క చైల్డ్ మీద. సపోజ్ మీరు టీచర్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే 15 నుంచి 20 పిల్లలు ఉంటారు. ఒక్కొక్క టీచర్ శాలరీ 1,50,000. 5,000 నుంచి 10,000 ఖర్చు చేసిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ జరగలేకపోతే, ఎడ్యుకేషన్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు 5th క్లాస్లో 7 పిల్లలు ఉన్నారు, ఒక్కసారి 2 క్లాస్ 3 క్లాస్ ఒక్కసారి బుక్స్ ఇవ్వండి, ఒకసారి టెస్ట్ చేయండి. ఎందుకు ఈ సమస్య అంటే 5 క్లాసెస్ ఉన్నాయి, టీచర్ ఒకరు ఇద్దరు, వాళ్ళు ఏం చదవగలుగుతారు పిల్లలకి, ఎట్లా టీచ్ చేయగలుగుతారు? సో ఈ కొత్త సిస్టంలో ఏం చేస్తున్నాము, పక్కన 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మాత్రమే, ఈవెన్ 3 కిలోమీటర్ పైన కూడా ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయి మనం కన్సిడర్ చేయలేం. పక్కనే ఒక స్కూల్కి మీరు మీ పిల్లలు పంపించేయండి అమ్మ, అక్కడ 5 మంది టీచర్స్ ఉంటారు, ప్రతి ఒక్క క్లాస్ ఒక టీచర్ ఉంటారు, కొంచెం చెప్తారు. కొద్దిగా మేము బేసిక్లీ పిల్లలు ఇప్పుడు హై స్కూల్కి వెళ్తారు, కొంచెం ఎడ్యుకేషన్ లెవెల్ బాగానే ఉంటాయి. ఓకే, మీరు చాలా అంటే ఏజెన్సీ సర్వే ఉన్నాయి, మీరు ఒక్కసారి ఒక ఏజెన్సీ సర్వే చూసుకోండి. 5th క్లాస్లో చిల్డ్రన్ ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ చేయలేకపోతున్నారు 5th క్లాస్ కొంతమంది. ఈవెన్ మీరు ఒక స్టోరీ చెప్తే తెలుగులో చదవండి, అవి కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకు? ఒక టీచర్ ఉంటారు, 2 టీచర్ ఉంటారు. ఆ 5 టీచర్స్ ఎలా ఒక 10 సబ్జెక్ట్స్ చెప్పగలుగుతారు? 1st క్లాస్ అన్ని చెప్పాలి, 2nd క్లాస్ అన్ని సబ్జెక్ట్స్ చెప్పాలి, 3rd క్లాస్ చెప్పలేక చెప్పగలుగుతారు. సో ఇది మీరు ఏమని చెప్తున్నారు, మనం రివర్స్ కూడా చేశాం. అప్పర్ కమ్యూనిటీ నుంచి కూడా SC ST ఏరియాస్ స్కూల్ మార్చడం జరిగింది. ఓకే, సో మీరు 1-2 ఎగ్జాంపుల్స్తో ఈ మొత్తం పూర్తి ప్రోగ్రామ్ రిజల్ట్ చేయలేదు అనేది మనం బేసికలీ పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. అక్కడ అదనంగా టీచర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు DSC కండక్ట్ చేస్తున్నాం. ఈ DSCలో కూడా జిల్లాలో సుమారుగా 1,500 నుంచి 1,600 టీచర్స్ వస్తారు. ఈ టీచర్స్ ఎక్కడ పంపడం జరుగుతుంది? మోడల్ ప్రైవేట్ స్కూల్స్లోనే పంపడం జరుగుతుంది. ఎక్కడెక్కడ టీచర్స్ తక్కువ ఉంది. సో ఈ కొన్ని జిల్లా అడ్మినిస్ట్రేషన్స్కి కూడా ఒక 10 నుంచి 15 ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. నాకు కూడా గ్రీవెన్సెస్ వస్తున్నాయి. మనం ఇక్కడ MUs పంపుతున్నాము. అండ్ మనం ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా చెప్పాం, మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం. సపోజ్ మీరు ఆటో చేసుకుని ఒక 10 మినిట్స్ నేను స్కూల్కి పంపిస్తున్నాను, మీకు ఏం ఖర్చు ఉంటే 500 కానీ 700 కానీ మీకు ₹1 ఇస్తాం ఖచ్చితంగా. ఇది పాలసీలో కూడా చెప్పింది. ఓకే, సో ఇది ఒక మంచి స్టెప్. ఓన్లీ జిల్లాలో 409 స్కూల్ మాత్రమే ఇది. కొన్ని SC అప్లికేషన్స్ ఉన్నాయి, ST అప్లికేషన్స్ ఉన్నాయి, తాడాలు ఉన్నాయి, మనం అక్కడ ఏం చేయలేదు. రెండోది కొన్ని కేసెస్లో ఈవెన్ 8 వరకు క్లాస్ స్కూల్ ఉంటే కూడా హై స్కూల్ కూడా మనం ప్రపోజ్ చేశాం, 9th 10th కూడా చేశాం. ఈవెన్ పాలసీ పరంగా యాక్చువల్గా 35-40 ఉంటే కూడా కమ్యూనిటీ నుంచి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సార్ మనం ఇంకా ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు జాయిన్ చేయగలుగుతాను స్కూల్లో, మీరు మోడల్ స్కూల్ చేయండి. అది కూడా మనం చేశాను. ఓకే, సో ఈ గ్రీవెన్సీ మనం 1 by 1 హ్యాండిల్ చేస్తున్నాం, బట్ కమ్యూనిటీ కూడా మనకి సపోర్ట్ అవుతుంది. నేను కేస్ స్టడీస్ మన దగ్గర ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా వెదర్కుప్పం మండలి నుంచి 2 వచ్చారు. వాళ్ళే చెప్తారు, సార్ మీరు ఎక్కువ టీచర్స్ ఇచ్చారు, సో ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక 10 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం అక్కడ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిట్ చేశాము. రెండోది ఎక్కడెక్కడ మనం మోడల్ స్కూల్ చేశాము, అక్కడ పేరెంట్స్ 5 టీచర్స్ తీసుకుని కొంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో పంపించారు. కొన్ని స్కూల్స్లో ఇంకా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ఎస్ ఆ స్కూల్ రివర్స్ అవుతుంది, సో మనం కొన్ని రోజు చూస్తాము, తర్వాత నేను స్కూల్కి పంపిస్తున్నాము. అటువంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో 1st క్లాస్ 6th క్లాస్లో ఎన్రోల్మెంట్స్ ఇంకా పెరగాలి, ఇంకా పూర్తిగా ఎన్రోల్మెంట్ కాలేదు. మేబీ 10th కల్లా ఎన్రోల్మెంట్ పూర్తి అవుతుంది. సో మీరు ఏమేమి ఆన్సర్ ఇచ్చారు, నేను క్వశ్చన్ అడిగారు, నేను 10th తర్వాత మీకు పూర్తి నమ్మలేదు. గత సంవత్సరం సిచ్యువేషన్ ఏమిటి 1st నుంచి 10th వరకు, ఇప్పుడు సిచ్యువేషన్ ఏమిటి 1st నుంచి 10th వరకు, నేను 10th జూన్ తర్వాత 10th జులై తర్వాత మీకు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంతవరకు ప్రత్యేక కాన్స్టిట్యున్సీలో 40 నుంచి 45,000 చిల్డ్రన్ ఉన్నారు. మరియు 11th and 12th క్లాస్ చూస్తే 16,000 జూనియర్ కాలేజెస్ చూస్తే పిల్లలు ఉన్నారు. సో ఆల్మోస్ట్ 3 lakh వరకు ఈ బేస్ ఉంది. ఓకే, నా ఎన్రోల్మెంట్స్ ఉన్నాయి, ఎన్రోల్మెంట్స్ ఉంది, కానీ పిల్లలు స్కూల్కి వస్తున్నారు లేదా అక్కడ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సెకండ్,
10th క్లాస్ తర్వాత కూడా 11th క్లాస్ కూడా డ్రాప్ అవుట్ మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి. సో నేను ఈ గ్యాప్స్ అడ్మిట్ చేస్తున్నాను. డెఫినెట్గా సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా, టీచర్స్ ద్వారా ఇది ఎన్రోల్మెంట్ ఇంకా పెరగాలి, డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గాలి. సో మన దగ్గర డేటా సెట్ చూస్తే, నంబర్స్ చూస్తే చాలా తక్కువ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ఇయర్ ఎగ్జాంపుల్ చేస్తే 1500 డ్రాప్ అవుట్ 3 లక్షలు, కానీ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఆ సంఖ్య ఎంత ఉంటుంది, ఇది ఫిజికల్గా మనం సర్వే చేయాలి, కమ్యూనిటీ వెళ్ళాలి. సో జస్ట్ యూ గివ్ మీ 1 వీక్ టైం, ఎందుకంటే ఇంకా ఎన్రోల్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ 1 వీక్ టైం తర్వాత వీ విల్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్.